ఇక వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. క్వశ్చన్ ఏదైనా ఉంటాయి, ఎట్లా కొడతామో, దుడ్డు కర్రతో ఎట్లా బాగుతామో, ఇంకోటి మాట్లాడాలంటే భయపడేటట్టు ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది. దాని పరాకాష్ఠగా జర్నలిస్ట్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్లో కనపడుతుంది. ఇది ఈ ప్రమాద గంటికలు ఇవి ఒకరికి కాదు, ఎంటైర్ మీడియాకు, జర్నలిస్టులకు అందరికీ ఇదే. ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్నట్టు కనిపించిన ఓ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉన్నా మేము సహించము. మీరు పూర్తి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారినో ఆ ప్రభుత్వమే తప్ప ఇంకా వేరే ఏది లేదు, ఇక్కడ ఇంత బ్రహ్మాండమైంది ఏది లేదు, పొగిడితేనే మీకు సర్వైవల్ ఉంటుందనే మెసేజ్ పంపించాలని చూస్తున్నారు. బట్ అది నిలబడదు. కానీ ఏదైతే భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారో ఆ పరిస్థితి క్రియేట్ చేశారు. దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో ప్రజలందరూ గొంతు విప్పి కూడా దీన్ని క్వశ్చన్ చేయాల్సిన పని ప్రభుత్వం అనేది వేరే ఉంది. దాంట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ కంటే అది వేరే విషయం. కానీ నోరు కూడా ఎత్తలే ఇక్కడ. ఏది క్వశ్చన్ చేసిట్టేమని అనుకోవచ్చు. ఆయన జర్నలిస్ట్ కూడా ఆయన పద్ధతిలో ఆయన డిబేట్ కండక్ట్ చేసిన దాని మీద కూడా నువ్వు తట్టుకోలేకపోయావంటే నువ్వు అసలు ఫ్యూచర్లో గొంతెత్తాల్సిన అవసరం లేదు. గొంతెత్తే అవకాశం ఉందనన్నా తొక్కుతాననే మెసేజ్ పంపిస్తున్నావు అనేది అర్థమవుతుంది. దీన్ని మేము సహించమనే ఇది రిప్లై బదులు మన సివిల్ సొసైటీ నుంచి, మేధావుల నుంచి, మీడియా నుంచి, జర్నలిస్టుల నుంచి ముఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.